ఒక గ్రామంలో రవి అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతని కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అందుకే కొన్నిసార్లు అతను చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. చిల్లర నాణేలు, పప్పులు, కూరగాయలు వంటివి దొంగిలించేవాడు. ఒకరోజు రాత్రి ఒక ధనవంతుడి ఇంట్లోకి దొంగిలించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న అమ్మాయి అతన్ని చూసి నవ్వింది. ఆమె దగ్గరికి వచ్చి రవిని అడిగి, మనమందరం సంతోషంగా ఉండాలి కదా అని మృదువుగా చెప్పింది. ఆ అమాయకమైన మాటలు రవి మనసును బాగా తాకాయి. ఆ రోజు నుంచే అతను దొంగతనం చెయ్యకూడదని నిర్ణయించాడు. అతను ఒక చిన్న వర్క్షాప్లో పని చెయ్యడం ప్రారంభించాడు. సాయంత్రాల్లో చదువుకుంటూ ఉండేవాడు. కొద్ది నెలల్లోనే రవి ఒక మంచి మెకానిక్గా మారి సంతోషంగా జీవించడం ప్రారంభించాడు. నీతి: పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఒక మంచి అవకాశం మన జీవితాన్ని మార్చగలదు. మార్పు ఏ క్షణంలోనైనా ప్రారంభం కావచ్చు.